నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆ తల్లి కూతుళ్ళు గరిట పడితే చాలు అద్భుతమైన ఎమ్మి ఫుడ్ రెడీ అవ్వాల్సిందే. ఇక ఆ ఫుడ్ ప్లేట్లోకి వచ్చేసిందా చాలు మనం ఏమాత్రం లేట్ చేయకుండా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. వంట విషయంలో తమకు తామే సాటి, మరెవరు లేరు పోటీ అన్నట్టుగా ఇటీవల భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఓ గొప్ప గుర్తింపు సాధించుకున్నారు ఈ మదర్ అండ్ డాటర్. మరి వాళ్ళెవరా అనుకుంటున్నారా? వారెవరో కాదు, చందన గారు, సాయిశ్రీ గారు. ప్రస్తుతం వారిద్దరు మనతో ఉన్నారు. వారి సక్సెస్ఫుల్ జర్నీ గురించి వారి మాటల్లోనే విందాం. హాయ్ చందన గారు. నమస్తే అండి. హాయ్ సాయిశ్రీ. హలో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో చందన గారు, మీరు సాధించిన విజయం గురించి మీ మాటల్లోనే నాకు వినాలని ఉంది. మొదటగా థ్యాంక్ యూ అండి. సో మమ్మల్ని గుర్తించి మీరు ఇంతవరకు వచ్చినందుకు. మాస్టర్ షెఫ్లో మేము గెలిచినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పాప తెలుగు మాస్టర్ షెఫ్లో సెమీఫైనల్ 6th వరకు రీచ్ అయింది. ఫైనల్ విన్ కాలేకపోయింది. అప్పుడే చాలా బాధపడింది. హిందీ మాస్టర్ షెఫ్లో ఛాన్స్ వచ్చాక ఎలాగైనా గెలవాలి అంటే ఇప్పటి వరకు కూడా మన తెలుగు వారు ఎవరు కూడా దీంట్లో విజయం సాధించలేదు. కాబట్టి మాకు బాగా పట్టుదలతోటి మేము అంతవరకు రీచ్ అయ్యి ఫస్ట్ రన్నర్అప్గా నిలిచాము. చాలా హ్యాపీగా ఉంది. సో సాయిశ్రీ, నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ విజయాన్ని? వచ్చిన తర్వాత చాలా బాగుండే. నా ఫ్రెండ్స్ అందరూ కలిసి దే వర్ సో హ్యాపీ. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, ఎవ్రీవన్ వాజ్ సో హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు గుర్తిస్తుండే అనమాట. ఈవెన్ నా కాలేజ్ లెక్చరర్స్ కానీ, ఈవెన్ నా పాత స్కూల్ ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అందరు కూడా నాకు మెసేజ్ చేస్తుండే. అంటే చాలా మంచిగా అనిపించింది. లైక్ మనం నార్మల్గా స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు అది డిఫరెంట్. మనం బయటికి వచ్చిన తర్వాత అందరూ మా స్కూల్లో చదివింది మా అమ్మాయి అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అందరూ చాలా బాగా గుర్తుపడుతున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు బయట కూడా. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్. అంటే అందరికి నేను కుక్ చేస్తా అని మాత్రం తెలుసు, ఏ లెవెల్ వరకు కుక్ చేస్తా అనేది ఎవరికి తెలీదు. సో అది చూసాక అందరు షాక్ అయ్యారనమాట. ఇట్స్ లైక్ ఎవ్రీవన్ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ చందన గారు, ఈ పోటీలో మీతో పాటు ఇంకెంతమంది పాల్గొన్నారు? ఫస్ట్ 25 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. పంజాబ్, అస్సాము, కాశ్మీర్, ఒరిస్సా, మన తెలంగాణ, ఆంధ్రలోకి వెళ్ళి మేమిద్దరం సెలెక్ట్ అయ్యాము. టోటల్ ఇండియా వైజ్గా సెలెక్ట్ చేసి 25 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. స్టార్టింగ్ 25 మెంబర్స్ని సెలెక్ట్ చేశారనమాట. దాంట్లో నుంచి మాకు 3 challenges ఉండే. దట్స్ ఓవర్ నైట్ ఛాలెంజ్ అనమాట. అవుట్డోర్ షూట్ జరిగింది. అక్కడ మేము స్టార్టింగ్ వచ్చి డిఫరెంట్ రోటీస్ చేసాము ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. దాని తర్వాత ఇంకొకటి జరిగింది, ఒక కుక్ ఆఫ్ జరిగింది. దాంట్లో నుంచి సెలెక్ట్ చేశారనమాట. ఫస్ట్ 25, దాని తర్వాత 16, దాని తర్వాత 10. సో ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ అన్నట్టు. అండ్ ఫైనల్కి రావడం అంటే సాయిశ్రీ ఇట్స్ నార్మల్ కాదు అసలు. సో అప్పుడు మీకు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఆ టైంలో? కుకింగ్ అనేది అమ్మకి నాకు ఇద్దరికి ప్యాషన్. అండ్ అమ్మ ట్రెడిషనల్ కుకింగ్ చాలా బాగా చేస్తుంది. సో ఎప్పుడు మేము ఒకటే పెట్టుకుంటుండే, లైక్ టెక్నిక్స్ ఏమున్నా కుకింగ్లో అది నేను చేస్తా, ట్రెడిషనల్ కుకింగ్ ఫ్లేవర్స్ ఏదైతుందో అది అమ్మ చేస్తుంది. సో మేము ఎప్పుడు కూడా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేసినాం. మా స్ట్రెంగ్స్ మీదనే మేము ట్రై చేసినాం. రానిది ఏదో ఒకటి చేసి అంత పెద్ద స్టేజ్లో ఎక్స్పెరిమెంట్ చేయడం కంటే ఆల్రెడీ అక్కడ చేసేవన్నీ మాకు రానివి, అన్ని కొత్త ఐటమ్స్, ఇంకా దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ నేను చేయాలనుకోలేదు. బట్ ఏది చేసినా ఇన్నోవేటివ్గా మా స్ట్రాంగ్, మా పొటెన్షియల్ ఏంటి అని తెలుసుకుని దాంట్లోనే డిఫరెంట్గా మేము ట్రై చేసాం. ఐ థింక్ అదే మాకు ప్లస్ పాయింట్ అయిందేమో అని ఎప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మేము మా స్ట్రెంగ్స్ మీదనే ఆడిండే. ఆ ఓవరాల్గా మీరు కుక్ చేసిన దాంట్లో ఏది టఫ్గా అనిపించింది? టఫ్గా అంటే ప్రతిసారి ఇద్దరం, నేను అమ్మ కలిసే కుక్ చేస్తుండే ప్రతిసారి, ప్రతి ఛాలెంజ్లో. సో నేనేమన్నా చేసిన అమ్మ హెల్ప్ చేస్తుండే, అమ్మ ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తుండే. సో అట్లా మంచి ఒక స్ట్రాంగ్ కాంబినేషన్ ఉండేది మా ఇద్దరిది. కానీ ఒక ఛాలెంజ్లో ఏమైందని అంటే మధ్యలో వాల్ పెట్టిండ్రు. రెసిపీ అమ్మకి తెలుసు, నాకు తెలీదు. ప్లేటింగ్ నాకు తెలుసు, అమ్మకి ప్లేటింగ్ తెలీదు. ఇప్పుడు అమ్మ గోడ అవతల నుంచి నాకు రెసిపీ చెప్తుంటే నేను ఇక్కడ కుక్ చేయాలి. అయ్యో, చాలా సేమ్ టేస్ట్ రావాలి, మళ్ళీ ప్లేటింగ్ చేసిన తర్వాత సేమ్ ఉండాలి. దట్స్ లైక్ అ హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఆ రోజు అయితే నేను అనుకున్నాను ఎలిమినేషన్ రౌండ్. ఇంకా ఆ రోజు అనిపించింది ఇంకా అమ్మాయి వాళ్ళ బట్టలు తరుచుకోలేమో మనం అని ఫుల్ భయపడి ఉండే అనమాట. బట్ దెన్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ లైక్ క్రేజీ. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఓకే తినొచ్చు, హెల్ప్ చేయడానికి వచ్చింది, అట్లాంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుండే.
బట్ దెన్ దట్ వాజ్ డే ఏంటంటే అమ్మ ప్రూవ్ చేసుకోనికి ఒక స్పేస్ దొరికింది, లైక్ నేను కూడా నా బిడ్డకి ఈక్వల్గా కుక్ చేస్తా అని. దట్ వాజ్ హార్డ్ కానీ అసలు మంచిగా చేసిండే, చాలా మంచిగా ఉండే. లాస్ట్కి ఫైనల్గా ఏమైంది, ఇద్దరు సేమ్ కుక్ చేసేసారు? ఇద్దరం సేమ్ కుక్ చేసినాం. ఆ రోజు అందరికంటే ముందు మేమే సేవ్ అయినాం. షెఫ్ ఫుల్ మెచ్చుకున్నాడు, టేస్ట్ అందరికి నచ్చింది. అండ్ చందన గారు, ఇటు వంటకు సంబంధించిన కాంపిటీషనేనా లేకుంటే ఏదైనా క్వశ్చన్స్ వేసారా వాళ్ళు? క్వశ్చన్స్ అంటే స్టార్టింగ్ ఉండే ఆడిషన్స్. యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ తెలుగు పాప సెలెక్ట్ అయ్యాక ఇంకా మాకు అంటే తర్వాత మాకు దీని గురించి కాల్ వచ్చింది కదా, మేము అనుకున్నాము ఇంకా మాకు అందరిలాగా ఆడిషన్స్ ఇంత ఉండవేమో అనుకున్నా. బట్ అందరిలాగా 5 rounds మాకు ఉన్నాయి. మేము ముంబైలో 3 roundsకి వెళ్ళాము, హైదరాబాద్లో ఆడిషన్స్లో పాల్గొన్నాము. అప్పుడు క్వశ్చన్స్ ఉండే అంటే టోటల్ ఏ స్టేట్లో ఏ ఫుడ్ ఫేమస్, ఇంకా చాలా ఉండే. culinary సంబంధించి డిఫరెంట్ క్యూజిన్స్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతుండే. అంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయారా లేకుంటే అంటే నాకు ఆ నాలెడ్జ్ ఉంది, బట్ దెన్ ఇంకా వాళ్ళు అడిగింది 100% చెప్పగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండే. షోలో క్వశ్చన్స్ ఏం లేవు, మేము చేసి ఇంకా ప్లేటింగ్, మేము టేస్ట్ ఫ్లేవర్స్ అదే ప్రజెంటేషన్. బట్ ఆడిషన్స్లో మాత్రం మాకు అన్ని క్వశ్చన్స్ కూడా ఉండే. అండ్ ఓవరాల్గా మీకు కలిసి వచ్చిన అంశాలు ఏదైనా ఉందా, అబ్బాయి దీనివల్ల మనకు ప్లస్ అయింది అని ఎప్పుడు అనిపించింది? అలా చాలా ఉన్నాయి. అంటే మాకు అప్పుడు ఒక టేస్ట్ ఛాలెంజ్ జరిగింది, టేస్ట్ టెస్ట్. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఫుడ్ తిన్నా ఇంగ్రీడియంట్స్ చూడంగానే దాంట్లో ఏమున్నాయి ఏంది నేను తిని చెప్పేయగలుగుతాను, నాకు అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ప్రొఫైల్ ఉంది. సో అంత పెద్ద స్టేజ్ మీద నాకు ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఆల్మోస్ట్ నేను ఒక పెద్ద లడ్డు చేస్తే దాంట్లో 50+ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, నేను ఆల్మోస్ట్ 25+ ఇంగ్రీడియంట్స్ బ్లైండ్ ఫోల్డెడ్గా జస్ట్ టేస్ట్ చేసి కనిపెట్టిన. సో ఆ కెపాసిటీ నాకు ఉంది అని చూపించుకోవడానికి వీ డోంట్ హ్యావ్ అ స్పేస్. అది నాకు మాస్టర్ షెఫ్లో దొరికింది. లైక్ హౌ స్ట్రాంగ్ ఆర్ మై టేస్ట్ బర్డ్స్, నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పగలుగుతా అని చెప్పి. మళ్ళీ డిఫరెంట్ మీట్స్ కుక్ చేయడం చాలా కష్టం. నేను లాబ్స్టర్స్ కుక్ చేసినాను, మళ్ళీ డక్ కుక్ చేసినాను, విచ్ ఆర్ వెరీ హార్డ్ టు కుక్. ఇట్లాంటివి కూడా కుక్ చేసినాను ఆన్ షో. అండ్ అసలు మొత్తానికి స్వీట్ లేకుండా, ఆయిల్ లేకుండా, నెయ్యి లేకుండా, మళ్ళీ ఫుడ్ కలర్స్ ఏం లేకుండా, ఇవన్నీ లేకుండా డెజర్ట్ చేయాలి. స్వీట్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ లేకుండా ఎట్లా చేయాలి? బట్ ఆ రోజు నేను చేసిన డిష్కి స్పూన్ ట్యాప్ వచ్చింది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మాస్టర్ షెఫ్లో నాకు ఎస్పెషల్గా మేమిద్దరం కలిసి నేర్చుకున్నాం. ఓకే, ఇది ఇట్లా కూడా చేయొచ్చా, దీన్ని ఇట్లా మేము కూడా కొత్తగానే డిస్కవర్ చేసినాం. బట్ అవన్నీ మాకు షోలో హై పాయింట్స్. ఓకే, టైం లిమిట్ ఏదైనా ఉంటుందా? అంటే చేయాలి ప్రతిసారి ఉంటుంది. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ నేను మస్తు నేర్చుకున్నా, టైం పంక్చువాలిటీ. లైక్ ఆన్ పాయింట్ అప్పుడే చేయాలి, గంట అంటే గంటలనే చేయాలి, 2 గంటలు అంటే 2 గంటలే చేయాలి. సో టైం ఉంటుంది అండ్ టైం హ్యావ్ టు బి ఫాలోడ్. ఎందుకంటే కొంతమంది చేతులు స్పీడ్ ఉంటాయి, స్పీడ్గా కుక్ చేస్తారు, కొంతమంది మంచిగా స్లో అండ్ స్టడీగా నిదానంగా చేస్తారు. బట్ అక్కడ అందరిని ఈక్వల్గా చూడాలి కాబట్టి అందరికి ఈక్వల్ టైం ఉంటుంది, అందరం అదే టైంలో ఖతం చేయాలి అంతే. ఇంకా లీస్ట్ టైం ఎంత? లీస్ట్ టైం మాకు ఒక ఛాలెంజ్ లో వచ్చి 40 minutes ఉండే. మాత్రం ఆ మినీ ఛాలెంజెస్ అంటే అవి కౌంట్లేదు, అది కుకింగ్ ఏం చేయం. బట్ దెన్ నార్మల్ ఛాలెంజెస్ లో లీస్ట్ ఇస్ లైక్ 40 minutes అట్లా. ఆ టైంలో ఏం కుక్ చేయమన్నారు మిమ్మల్ని? అప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చిన టైం బట్టి మేము ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకొని క్విక్గా అయ్యేది చూస్ చేసుకునే వాళ్ళం. మిస్టరీ బాక్స్ పెడుతుండే, అది సడన్ గా ఓపెన్ చేస్తుండే మేము ఎంటర్ అయ్యాక. ఆ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు చేయాలి అనేది చాలా మొత్తం డిఫరెంట్. వాళ్ళే అది కాశ్మీరీ ఉండొచ్చు, ఒరిస్సా వాళ్ళు, ఇంకా చాలా స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మనం ఎప్పుడు చూడని ఐటమ్స్ అవి. సో వాటిని మనం తీసుకొని చేయాలి. అండ్ చందన గారు, మిమ్మల్ని రన్నరప్ గా అనౌన్స్ చేయడంతోనే మీ ఫీలింగ్ ఎలా ఉండే అప్పుడు? అసలు నిజం చెప్పాలంటే మేము విన్నర్ అవుతాం అనుకున్నామండి. ఎందుకంటే అంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాప మన ఆప్రికాట్స్ తోటి చేసింది. I did a fusion out of Kubanika meat and double ka meat. సో కుబానికా మీటా, డబల్ కా మీటా మన హైదరాబాదీ సిగ్నేచర్ డిషెస్ అనమాట. సో హైదరాబాద్ని రిప్రజెంట్ చేయాలి అంత పెద్ద స్టేజ్లో అని చెప్పి నేను కుబానికా మీటా, డబల్ కా మీటా ఫ్యూజన్ ఒక డెజర్ట్ చేశాను అనమాట. ఆ డెజర్ట్ చాలా నచ్చింది షెఫ్స్కి. అండ్ షెఫ్ వికాస్ అన్నారు నా రెస్టారెంట్ మెన్యూలో పెట్టుకుంటా అని. ఒక ఐస్ క్రీమ్ చేసినాను, షెఫ్ కునాల్ అన్నాడు ఇది కూడా నేను రెస్టారెంట్లో యాడ్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ చేసాం, మిర్చి పౌడర్ తో ఐస్ క్రీమ్ లాగా తీయగా కారంగా ఐస్ క్రీమ్ చేసాం. అంటే అన్ని డిఫరెంట్ గా చేసాము. సో అది కూడా అంటే మాకు ప్రతి ఒక్క ఎపిసోడ్ లో డిఫరెంట్ చేయడం ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నారు, కానీ ఫైనల్లో మాత్రం మీ సిగ్నేచర్ డిష్ చేయమని చెప్పారు.
సో అలా మా పాప వెల్లిపాయ ఫ్లేవర్ తోటి కుక్ చేసింది. సో ఇంకా స్వీట్ వచ్చేసి ఇట్లా ఐస్ క్రీము ఇలా డిఫరెంట్గా చేసింది. మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మేము విన్నర్ అవుతామని మేము అనుకున్నాం చాలా మటుకు. బట్ ఏంటంటే ఇంకా మాకంటే ఇంకా బెటర్ వాళ్ళది ఉండిందేమో, సో వాళ్ళకు ఇచ్చారు. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు షెఫ్స్ నుంచి? షెఫ్ నుంచి చాలా మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ బాగా నచ్చింది. మేము చేసిన డెజర్ట్ కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చి ఉండే. నేను చేసిన డక్ డిష్ కి కూడా చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే ఇది ఒక మిష్లిన్ లెవెల్ షెఫ్స్ చేసే డిష్ లాగా ఉంది, చాలా బాగుంది అని చెప్పి. అండ్ చందన గారు, మీకు ఈ కాంపిటీషన్లో బాగా కలిసి వచ్చిన సందర్భాలు ఏవి అంటే ఏం చెప్తారు? మేము డక్ కుక్ చేసామండి. సో దానివల్ల మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మాకు. అదొకటి. మళ్ళీ మేము బ్లాక్ ఎప్రాన్లో ఉన్నప్పుడు ఇద్దరిట్లో ఎవరో ఒకరే కుక్ చేయాలని చెప్పారు. ఓకే. సో ఛాన్స్ నేను మా పాపకే ఇచ్చాను. ఆన్ ద స్పాట్ అక్కడ షెఫ్ చేస్తూ ఉంటే మనం చేయాలి. 1 సెకండ్ మనం లేట్ చేసినా ఆ రెసిపీ, ఆ మెజర్మెంట్స్ నుంచి ఇంకా మనం బ్యాక్ అయిపోతే ఆ రెసిపీ మనం చేయలేము. సో అది కూడా చాలా టఫ్. అది కూడా పాప చాలా బాగా చేసింది. మాకు ఇవి రెండు బాగా కలిసి వచ్చినాయి. అంటే పాప అది ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మేము అది డక్ కుక్ చేసినాము. సో దానికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సాయిశ్రీ గారు, మీ పర్సనల్ విషయానికి వస్తే, సో మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? నేను పుట్టింది కరీంనగర్, అమ్మమ్మ వాళ్ళ ఊరు. అండ్ పెరిగింది, స్కూలింగ్ అదంతా మొత్తం మంచిర్యాల అనమాట. సో స్కూలింగ్ వరకు నేను మంచిర్యాలలో ఉండే. దాని తర్వాత ఎడ్యుకేషన్ లైక్ ఇంటర్మీడియట్, బీటెక్ అంతా హైదరాబాద్లోనే. అండ్ సాయిశ్రీ గారు, ఈ జనరేషన్లో అమ్మాయిలు కుకింగ్ అంటే చాలా కష్టం. చాలా మంది కూడా మాకు రాదు కుకింగ్ అమ్మో అంటారు. సో మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా రావాలనిపించింది అసలు? కుకింగ్లో డిఫరెంట్ టైప్స్. సర్వైవల్ కుకింగ్ ఒకటి, ప్యాషన్తో చేసేది ఒకటి. సర్వైవల్ కుకింగ్ ఇప్పుడు అందరు చేస్తున్నారు. అంటే నువ్వు జస్ట్ అందరూ అలోన్గా ఉండడం కానీ, ఆఫీస్ స్కూల్స్లో ఉన్నప్పుడు లైక్ కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు డైలీ మనం కావాల్సింది వండుకొని తినేసి అక్కడక్కడ అంతే. దట్ ఈస్ లైక్ సర్వైవల్ కుకింగ్, మనం రోజువారీ కుకింగ్ లాగా. బట్ దెన్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్, నీకు కుకింగ్ టెక్నిక్స్, ఇన్ డీప్ కలినరీ ఎట్లుంటుంది, ఎన్ని కుజిన్స్ ఉన్నాయి, ఇంత డీప్గా ఎవరు వెళ్ళరు. అది చదువుకుంటే కానీ మనకు ఆ నాలెడ్జ్ రాదు. బట్ దెన్ నేను బీటెక్లో ఉన్నా కానీ, ఈవెన్ నేను ఇప్పుడు సోషల్ మీడియా బ్రౌజ్ చేసినప్పుడు ప్రతిసారి ఐ కీప్ వాచింగ్ కుకింగ్ వీడియోస్, ఐ కీప్ రీడింగ్ కుకింగ్ బుక్స్, కొంచెం అట్లా అనమాట. సో అది ఎక్కడి నుంచి వచ్చింది నాకు కూడా తెలియదు, బట్ ఇట్స్ ఇన్బిల్ట్. ఇంకా అట్లా చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఎక్కువ. సో అది అమ్మ ఎప్పుడు అనేది, నీకు నచ్చితే నీకు నచ్చింది అట్లా ఇట్లా అని. సో అప్పుడే ఐ వెంట్ ఇంటూ మాస్టర్ షెఫ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. అప్పుడు అంటే నాకు కూడా తెలియదు నాకు అంత కుకింగ్ వచ్చు అని. అన్లెస్ అండ్ అంటిల్ మనం తీసుకెళ్ళి ఎవరైనా ఒక సిచ్యువేషన్లో పెడితే కానీ లోపల ఉన్న బయటికి రావాలంటారు కదా, ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. సో నేను ఎప్పుడైతే అవి ఎక్స్పీరియన్స్ చేసినా నాకు అనిపించింది, ఓకే ఐ నో నాకు ఇంట్రెస్ట్ ఉంది కుకింగ్లో, బట్ ప్యాషన్ని కెరియర్లా కన్వర్ట్ చేసుకునే అంత ఇంట్రెస్ట్ ఉందా నాకు తెలియదు అప్పుడు. బట్ దెన్ నేను ఎప్పుడైతే షో చేసిన తర్వాత నాకు అప్పుడు ఏమర్థమైందంటే, ఓకే లైక్ సర్వైవల్ కుకింగ్ అంటే నాకు కొంచెం ఎక్కువనే వచ్చు. సో దీన్ని నేను ప్యాషన్ నుంచి కెరియర్లా కన్వర్ట్ చేసుకున్నా కానీ నాకు ఆ పొటెన్షియల్ ఉంటుంది. సో అప్పుడే డిసైడ్ అయినా ఇంకా బీటెక్ తర్వాత నేను ఒక బ్రాండ్ ఓపెన్ చేయాలి, ఏదన్నా ఒకటి చెయ్యాలి అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇంటూ F&B. అండ్ ఫస్ట్ మీరు ఏ ఏజ్లో కుక్ చేశారు గుర్తుందా? నేను ఎప్పుడు థర్డ్ క్లాస్లో ఆమ్లెట్ కుక్ చేసిన. ఎవరైనా ఫస్ట్ ఆమ్లెట్ తోనే స్టార్ట్ చేయాలి, లేకపోతే పప్పు, ఇవి రెండే. ఫస్ట్ ఆమ్లెట్. సో ఏ వర్క్ చేయాలన్నా ఏదైనా సో ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటారు. సో మీరు ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? మమ్మీ కాకుండా? అది టఫ్ క్వశ్చన్. మా అమ్మనే నాకు ఇన్స్పిరేషన్. బికాస్ లిటరలీ లైక్ నేను పప్పులో తాలింపు వేసేయడం నుంచి రైస్కి ఒక కప్ ఆఫ్ రైస్కి ఎన్ని వాటర్ పెట్టాలి అనే వీటన్నిటికీ అమ్మనే నాకు అన్నీ నేర్పించింది. అండ్ సో కుకింగ్లో చూసి షీఈ్ మై ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు ఎవరిని అనుకోలేదు. ఆల్వేస్ నా పేరెంట్స్ నాకు ఎప్పుడు ఒకటే నేర్పించిండ్రు, రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లైఫ్లో ఇంపార్టెంట్. రేపు నువ్వు పొద్దున్న లేసి వర్క్కి వెళ్ళాలంటే అబ్బా సండే ఎప్పుడు, సాటర్డే ఎప్పుడు అని నువ్వు క్యాలెండర్లో ఎత్తుకోకూడదు. నువ్వు ఏ రోజు లేసినా అదే ఈక్వల్ ఎనర్జీతో నువ్వు వర్క్కి వెళ్ళగలగాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నీకు లైఫ్లో ఎప్పుడైతే మోటివేషన్ ఉంటుందో అప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనే దానికంటే లైఫ్లో ఎంత పీస్ఫుల్గా ఉన్నావు అని చూసుకుంటావు. ఎండ్ ఆఫ్ ద డే మనం పోయినాక మనీ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా బెడ్ ఎక్కితే పడుకున్నావు అనేది ఇంపార్టెంట్ అని మా మమ్మీ డాడీ ఎప్పుడు అనేటోళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ వాజ్, నీకు నచ్చింది, వాళ్ళు ఎప్పుడు నాకు అదే నేర్పించారు, నీకు నచ్చింది చెయ్యు,
రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి అని. అండ్ షీఈస్ ఓన్లీ మై ఇన్స్పిరేషన్. సూపర్. సో మీరు తప్పించుకున్నారు, కానీ మీరు తప్పించుకోలేరు. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు కుకింగ్లో? నేను చెప్పాలంటే మా పిన్ని అని చెప్తాను. ఓ పిన్ని. మా మమ్మీ సిస్టర్ అనమాట. ఓకే. బాగా చేస్తారా వంటలు? చాలా బాగా వంట చేస్తుంది. డిఫరెంట్ పికిల్స్, పౌడర్స్ అంటే మన పొడులు బాగా చేస్తారు. సో నేను మా పిన్ని దగ్గర బాగా నేర్చుకునేదాన్ని. నేను హైదరాబాద్ వస్తే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే స్టే చేసేవాడిని. సో డిఫరెంట్గా చేసేవాళ్ళు అన్ని ట్రెడిషనల్ కుకింగ్స్ అయినా, నవ్ డేస్ మనం చేసుకునే కుకింగ్స్ అయినా మంచిగా బాగా చేస్తారు. అండ్ నాకు తెలుసుకోవాలని ఉంది, ఇప్పుడు ఇంట్లో ఎవరు కుక్ చేస్తారు ఇద్దరిలో? ఇద్దరం చేసాం. అప్పుడప్పుడు అమ్మ చేస్తుంది, అప్పుడప్పుడు నేను చేస్తా. అప్పుడప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే అమ్మని కూర్చోబెట్టి అమ్మ చేయంట. కానీ మోస్ట్లీ అమ్మ ఊర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అమ్మతో మంచిగా చేయించుకొని తింటా. సూపర్. సో సాయిశ్రీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు నా బీటెక్ అవ్వగానే ఎవరైనా ఇప్పుడు బీటెక్ మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ప్లేస్మెంట్స్లో కూర్చోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. నేను నా బీటెక్ అయిపోగానే నేను చెప్పాను నేను ప్లేస్మెంట్స్లో కూర్చోనని. వాళ్ళు దే డింట్ ఈవెన్ ఆస్క్ మీ క్వశ్చన్. వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం అనలేదు, ఒక మాట కూడా అనలేదు. లైక్ ఇప్పుడు మాస్టర్ షెఫ్ చేసి ప్రూవ్ చేసుకున్నాను కాదు, స్టార్టింగ్ నుంచి బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి దే సపోర్టెడ్ మీ సో మచ్. సూపర్. అండ్ చందన గారు, సో ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అమ్మో వంట మాకు రాదు, అయ్యో బాబోయ్ మేము చేయలేము, మా పేరెంట్స్ ఇవన్నీ నేర్పించలే, వంట అంటే ఇటు ఫోన్ తీయడం, జెప్టోలో జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకోవడం, తినేయడం. సో వాళ్ళకేం చెప్తారు మీరు? నాకైతే నేను చాలా లక్కీ అనే చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాప అంటే మనం రోజు తినేది, మనం సంపాదించేది పొట్ట కోసం అంటారు కదా. సో ఇంకా మా పాప మంచిగా వంట అనేది బాగొచ్చు కాబట్టి అది ఎక్కడున్నా కానీ మంచిగా చేస్తుంది, 10 మందికి కూడా అది పెట్టగలుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి, తనకు తను నేర్చుకోవాలి. బయట ఫుడ్ కంటే మనం చేసుకొని ఒకటి పప్పన్నమైనా కానీ ఇంట్లో తిన్నది ఆ హ్యాపీనెస్, ఆ హెల్తీ ఫుడ్ వేరండి. అది నా ఒపీనియన్. నేర్చుకుంటే నాకు అదే అలవాటు చేసి మా మమ్మీ, నేను హాస్టల్లో ఉండి ఇప్పుడు నేను ఒకదాన్ని ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత బయట తింటే అస్సలు తినబుద్ది కదా. అండ్ 3 పూటలు అన్నం పెట్టినా తింటాను నేను, ఆ బ్యాచ్ అనమాట. సో ఇంటికి వచ్చి అన్నం తినకపోతే తిన్న ఫీలింగే రాదు నాకు. అండ్ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకటే ఫీల్ ఉండడం చాలా రేర్, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలా పాసిబుల్ అయింది? మా పాప వల్లనే నేనని చెప్తాను. పాప తెలుగు మాస్టర్ షెఫ్, సో తను తర్వాత హిందీ మాస్టర్ షెఫ్, తన ఛాన్స్ రావడం ఈ సంవత్సరం జోడీ పెట్టారు. యాక్చువల్లీ ఏ ఇయర్ కూడా జోడీ అనేది లేదు, సింగిల్ పర్సనే పార్టిసిపేట్ అవుతారు. బట్ ఈసారి మీ బ్లడ్ రిలేషను మీరు జోడీగా రావాలి అని అంటే ఇంకా అక్కడ వరకు పోయి మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు షూటింగ్స్లో పాల్గొని అంతసేపు నిల్చోవడము అంటే ఇంకా వేరే వాళ్ళు అని అంటే కొంచెం అంత స్టే తీసుకోలేరు కదా. సో కాబట్టి ఇంకా నేనే వెళ్దామని చెప్పేసి ఇంకా పాప డిసైడ్ చేసేసింది, ఇద్దరం వెళ్ళామన్నమాట. కానీ మేమిద్దరం అక్కడ దాకా వెళ్ళాలి, నాకు ఎస్పెషల్లీ పాసిబుల్ అవ్వాలంటే మా ఇద్దరు వెనకాల మా నాన్న ఉన్నాడు. నాన్న సపోర్టెడ్ సో మచ్ అనమాట. సో ఇద్దరు, నేను నా వల్ల సాధ్యమైంది, అమ్మ వల్ల సాధ్యమైంది కంటే మేమిద్దరం అక్కడికి వెళ్ళడానికి మా నాన్న, మా వారు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా వెళ్ళాలి, నువ్వు ఉండాలి, ఎన్ని మంత్స్ అయినా పర్వాలేదు, బట్ నువ్వు ఉండేసి ఇంకా పాపకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి. అండ్ చందన గారు, మీరు ఆదర్శ వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది, సో దాని గురించి చెప్తారా? 4 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను. సో నాకు న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అంటే ఫస్ట్ నుంచి ఇష్టము. పిల్లలు పాప ఇంటర్ తర్వాత ఇంకా అప్పటి నుండి నాకు ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి దాంట్లోకి వచ్చాను. మన వ్యవసాయం మనం చేసుకుంటే మంచిది, ఎందుకంటే మన భూమిని మనం కాపాడుకోవాలి, మన ఫుడ్ని మనం పండించుకొని తినాలనే ఉద్దేశంగా నేను చేస్తున్నాను. సో దాంట్లో నేను రెడ్ రైస్, బ్లాక్ రైసు, వైట్ రైసు, పప్పు ధాన్యాలు, కూరగాయలు అలాంటివి పండిస్తుంటాను. సూపర్ అండి. అంటే అవే మీరు తింటారు కదా డైలీ? రైస్ వచ్చేసి మాది, కూరగాయలు అంటే ఇంకెప్పుడు సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి కదా, ఓకే, కంటిన్యూ ఉండవు. అండ్ చందన గారు, మీరు వ్యవసాయంలో సాధించిన విజయాల గురించి ఏం చెప్తారు? నాకు గ్రామభారతి వాళ్ళు బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా గ్రామభారతి సూర్యకళ గారి చేతి మీదుగా నేను నారీ శక్తి అవార్డు అనేది కూడా తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే అవార్డు రావడం అన్న దానికంటే ముఖ్యం మనల్ని గుర్తించి ఒక అవార్డు మనకి ఇవ్వడం అనేది అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది నాకు. సో అది నాకు ఎప్పుడు కూడా ఈ నా న్యాచురల్ ఫార్మింగ్లో అదొక గుర్తుండిపోయే విషయం.
సూపర్. అండ్ చందన గారు, సాయిశ్రీ గారు, సో మీ ఇద్దరు వర్క్ విషయంలో ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేస్తారు టైం అదంతా కూడా? వర్క్ అంటే యూజువల్లీ అమ్మ ఎక్కువ నేను చేసే స్పెసిఫిక్ ప్రొఫెషనల్ వర్క్లో అయితే ఏం ఇన్వాల్వ్ అవ్వదు. ఇంట్లో యూజువల్లీ మేము చేసే కుకింగ్ అయితే అసలు చెప్తే మరెవరు అసలు షేరింగ్ అనేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాతే నేను చేస్తాను, నువ్వు వచ్చే ఇంట్లో చేస్తే నేను చేస్తే అమ్మ రాదు, అమ్మ చేస్తే నేను రాను. లైక్ సింగిల్ హ్యాండెడ్ అయితే మొత్తం నేను చేసేస్తే లేకపోతే మొత్తం అమ్మ చేస్తే అక్కడికి వెళ్ళాకే మేము ఎక్కువ కలిసి కుక్ చేసాము. నువ్వు కొన్ని ఎలిమెంట్స్ చేయి, నేను కొన్ని ఎలిమెంట్స్ చేయని షేర్ చేసుకుని చేసాం. కానీ ఐడియా మాత్రం పాపదే, ఇన్నోవేటివ్గా ఆలోచించడము అలాంటివి. అంటే చిన్నప్పటి నుంచి మీకు చాలా ఇష్టమా కుక్ చేయడం అదంతా? అంటే ప్యాషన్ ఉంటుండే. సమ్వేర్ ఎక్కువ కార్టూన్స్ అది చూడకపోతుండే. ఐ యూస్ టు వాచ్ ఫుడ్ ఛానల్స్, షెఫ్స్ టేబుల్ లాంటి షోస్ ఇట్లాంటివి బాగా చూస్తుండే. సమ్వేర్ నాకు కూడా అనిపించింది ఓకే నాకు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని. సో తెలియకుండా ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయింది నాకు. ఓకే. అండ్ సాయిశ్రీ గారు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చా? అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 6 months అవుతుంది. ఒక కొలాబరేషన్లో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి. సో ఇప్పుడు ఇంకా ఐ మీన్ స్టిల్ గ్రోయింగ్ ప్రాసెస్ అండ్ వెరీ సూన్ మేబీ నా ఏం కూడా అదే 30 ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఒక అవార్డ్ గెలుచుకోవాలని. దట్స్ మై డ్రీమ్ అనమాట. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడిప్పుడే స్మాల్ స్టెప్స్ తీసుకుంటున్నా లైఫ్లో. ఇంకా పోతూ పోతూ డెఫినెట్లీ మీరు అన్నట్టు అదొకటే వస్తుంది. అండ్ మీ ఇద్దరు కలిసి కూడా ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కొత్త కొత్త వంటకాలు పరిచయం చేయాలనుకుంటున్నారు? పాప యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని ప్లాన్లో ఉంది. యాక్చువల్లీ తెలుగు మాస్టర్ షెఫ్ తర్వాతనే చేద్దాం అనుకుంది, కానీ ఇంకా స్టడీ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు పాప బీటెక్ సెకండ్ ఇయర్లో కదా, ఇంకా అనేసి వద్దన్నాము. కానీ ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దామని ఉద్దేశం. ఇప్పుడు మనల్ని అందరు మర్చిపోద్దు. మనం ఇంటాక్ట్లో ఉండాలంటే సోషల్ మీడియా ఇస్ వన్ ప్లాట్ఫామ్. సో నేను అమ్మ ఇప్పుడు అదే అనుకుంటుండేది. సో మెనీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. షోలో ఎక్కువ మేము నాన్ వెజ్ కుక్ చేసినాం, కానీ వెజ్లో అసలు చాలా వెరైటీస్ కుక్ చేస్తుండే మేము. అవి ఏవి కూడా అసలు మేము అంటే ఎవరికి తెలియదు. అట్లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా చేస్తాను నేను అమ్మ. సో అవి అన్నీ చూపించాలి. మన ఎస్పెషల్లీ తెలుగు క్విజిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆంధ్ర థాలి, తెలంగాణ థాలి అనగానే అందరు ఎగ్జైట్ అవుతూ ఉంటారు మన తెలుగు ఫుడ్కి. డిఫరెంట్ ఈవెన్ ఫారినర్స్ దగ్గర నుంచి. సో అంత ప్రిడామినెన్స్ ఉంది, మనకు అంత ఇంపార్టెన్స్ ఉంది మన ఫుడ్కి. సో అదంతా చూపించాలి. ఇప్పుడు వీగన్ ఫుడ్ అని అవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. అసలు లిటరల్గా మనం రోజు తినే ఫుడ్ వీగనే నన్ను అడిగితే. ప్రాపర్ అన్నం, పప్పు, కూర, రోడ్ పచ్చడి, ఎందులో కూడా మన వెజ్ థాలీస్లో నాన్ వెజ్ ఉండదు, అనవసరమైన ఫ్యాట్స్ ఉండవు, పన్నీర్ అన్నీ అసలు మనం ఏం వాడం. ప్రాపర్గా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో మన వెజ్ థాలీ అట్లనే ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ వెరైటీస్, వెజ్లో ఇంకా కాంబినేషన్స్ ఇవన్నీ చూపించాలి. ఇంకా మన ఫుడ్ స్పెషాలిటీ ఏంటో అని ఇప్పటి నుంచో అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ వి విల్ స్టార్ట్ సూన్. మీరు ఫుడ్ గురించి ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను ఏదైనా తింటా ఫుడ్ అయితే అంటే ఎక్కువ ఇష్టం అనేది నాకు మా అమ్మ ఏది చేసినా నచ్చుతుంది. కానీ నా ఫేవరెట్ ఇస్ పచ్చళ్ళు అంటే అసలు ప్రాణం. రోటి పచ్చళ్ళు నచ్చితే మళ్ళీ మామిడికాయ పచ్చడి అంటే ఇంకా ఇష్టం. హాస్టల్లో ఉండే వాళ్ళని ఇంకా క్వశ్చన్ అడగొద్దు అనమాట. మాకు జాడీలు పచ్చడి డబ్బాలు ఇట్లా పార్సల్ వస్తూనే ఉంటాయి. అది లేకుండా సర్వైవ్ కాము. అట్లా తిని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఇంటర్ మొత్తం, బీటెక్ మొత్తం హాస్టలే. సో మొత్తం మన సర్వైవల్ జోన్ అంతా పచ్చడి డబ్బాలే అనమాట. సో ఇప్పుడు ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఈవెన్ ఎంత మంచి బిర్యానీ పెట్టినా, మంచి కర్రీ పెట్టినా లాస్ట్కి ఇట్లా పచ్చడి ముద్ద వేసుకొని వేడి వేడి అన్నం తింటా ఉంటుంది. దట్స్ హెవెన్. ఇంకా దాన్ని ఎవరు బీట్ చేయలేరు అంతే. సో సాయిశ్రీ గారు, మీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంతా కూడా? నా కజిన్స్ ఆర్ లైక్ వెరీ సపోర్టివ్. నేనే అందరికంటే చిన్నదాన్ని, అందరు పెద్దోళ్ళు అనమాట నాకంటే. నాన్న ఈజ్ లైక్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో అందుకే ఐఎమ్ ఆల్సో యంగెస్ట్. సో అట్లా కజిన్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు నేను ఇట్లా మేబీ నేను బిజినెస్ చేస్తాను. సో ఈ బిజినెస్లో మనకి తెలీదు సర్వైవల్ ఎట్లుంటుందో, హిట్ అవుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, ఆ స్టెబిలిటీ ఉండదు, ఎస్పెషలీ ఓకే ఫిక్స్డ్ సెక్యూరిటీ ఉండదు. సో ఇవన్నీ ఫేస్ చేయాలి అని, ఎస్పెషలీ బీయింగ్ అ గర్ల్ అంటే ఇట్స్ లిటిల్ హార్డ్ ఇప్పుడు. బట్ దెన్ వాళ్ళందరూ నీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, వీఆర్ దేర్, వీఆర్ హ్యూర్ టు సపోర్ట్ యూ అని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్, వీకెండ్స్ వస్తే చిల్ అవుతారు, మంచిగా తింటారు, వండుకుంటారు, ట్రిప్స్ అని, టీమ్ పార్టీస్ అని, ఇవ్వని. నాకు అవన్నీ ఏమి ఉండవు. బట్ దెన్ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఎప్పుడన్నా ఇట్లా ఫుల్ హెక్టిక్ బిజీ స్కెడ్యూల్ అట్లా ఉంటే బయటికి వెళ్దామా, మేము రావాలా, ఏంది, ఆర్ యూ టైర్డ్, ఇట్లా. సో
ఎనీ లైక్ ఎమోషనలీ, మెంటలీ, ఈవెన్ ఫినాన్షియల్లీ ఏమైనా కావాలన్నా కానీ వీఆర్ దేర్ అని నిల్చోడానికి నాకు లైఫ్లో చాలా మంది ఉన్నారు అండ్ ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్ ఫర్ ఇట్. అండ్ చందన గారు వనిత వాక్ గురించి చెప్తారా? వనిత వాకు ఇది ఒక ఉమెన్ వింగ్ ఫౌండేషన్. Okay. సో ఇది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకు ఆపద వచ్చే కంటే ముందే మనము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనము స్ట్రాంగ్ ఎలా ఉండాలన్నది దాన్ని మేము బాగా గర్ల్స్ కాలేజెస్లో, స్కూల్స్లో వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడము ఇలాంటివి చేస్తుంటాము. సో కర్రసాము, కరాటా అండ్ యోగా ఇలాంటివి వాటిపైన ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట. సో దీంట్లో మేము సూసైడ్ డే ఇట్లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి కదా, దానిపైన గర్ల్స్కి మేము మోటివేషన్ చేయడము, అంటే సూసైడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి తర్వాత పరిణామం ఏంటి. సో ఇంకా చాలామంది గేమ్స్ అనేసి, మొబైల్ గేమ్స్ అని దాంట్లో ట్రాప్లో పడి కూడా చాలా మనీ లాస్ అయిపోయి సూసైడ్ అలాంటివి చేసుకుంటున్నారు. అంటే ఇలాంటివి అంటే మెయిన్గా చెప్పానంటే ఆడవాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దానిపైన మేము చాలా మోటివేట్ చేస్తాము ఈ ఫౌండేషన్ ద్వారా. దాంట్లో నేను రూరల్ ప్రెసిడెంట్ను, ఫౌండర్స్ కూడా ఉన్నారు ఇందులో. సూపర్. అండ్ చందన గారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను న్యాచురల్ ఫార్మింగ్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నా. ఓకే. సో నేను ఇన్స్టాలో కూడా కొన్ని షేర్ చేస్తా, దాన్ని చూసి కొంతమంది అయినా మారుతారన్న ఉద్దేశంగా నేను పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇంకా నేను న్యాచురల్ ఫార్మింగ్లో ఇంకా ముందుకు పోవాలని, అంటే ఆర్గానిక్ స్టోర్ పెట్టాలని కూడా అనుకుంటున్నా. అండ్ సాయిశ్రీ గారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్ F&Bలోనే ఏదన్నా మంచిగా బిల్డ్ చేయాలి అని, ఉన్న బ్రాండ్ని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళాలి అని, నాన్న కేటరింగ్ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈజ్ మై డ్రీమ్. సో ఎప్పుడైనా పిల్లలు లెగసీని టేక్ ఫార్వర్డ్ చేస్తారని చెప్తారు కదా, ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు ఆ ఉన్న రెండింటి మీదనే నా ఫుల్ ఫోకస్. అండ్ సాయిశ్రీ గారు మీకు చాలా వంటలు వచ్చు కదా, సో మీ దగ్గరనే దాచుకుందాం అనుకుంటున్నారా లేకుంటే నేర్పిద్దాం అనుకుంటున్నారా వేరే వాళ్ళకి కూడా? ఇట్స్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, నా ఓన్ రెసిపీస్ని నేను డాక్యుమెంట్ చేయాలి, నా ఓన్ రెసిపీస్ని రాయాలని. సో డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. అండ్ అది కాకుండా ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ ప్రెజెన్స్. నేను చేసే ప్రతి చిన్న విషయం ప్రపంచానికి అంతా చూపించేది సోషల్ మీడియా. సో డెఫినెట్గా నాకు వచ్చిన రెసిపీస్, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ ఎప్పటికప్పుడు ఐ వాంట్ టు కీప్ పోస్టింగ్ అన్నట్టు సోషల్ మీడియాలో. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ అ కుక్ బుక్ నా ఓన్ది, దట్స్ మై డ్రీమ్. అండ్ ఈవెన్చువల్లీ మెల్లిమెల్లిగా అది కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ చందన గారు, సాయిశ్రీ గారు చాలా చక్కగా మాట్లాడారు, వంటల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో మీ ఇద్దరి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.